పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. మేము ఈ రోజున కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారు ఉన్నారు. మరి మాకు జరిగిన అన్యాయం మీద వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గ్రీవెన్స్లకు మేము రావడం జరిగింది. మరి జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే, మరి నిన్నటి దినాన్న గొల్లప్రోలు ప్రాంతంలో కొత్తపేటలో సుమారు 40 సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు పాస్టర్ గారు ఇస్రాయేల్ గారు, అలాగే రాజు గారు. మేము అందరూ బాగుండాలని కోరుకుని అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి మంచి మనసుతో మేము ముందుకెళ్తున్నటువంటి తరుణంలో కొంతమంది మత ఛాందస్యవాదులు ఈరోజు భారతదేశంలో మరి ఎంతో ప్రజాస్వామ్య దేశం, అందరూ అన్ని మతాలు కలిసి సహోదర భావంతో ముందుకు అన్నదమ్ములుగా కలిసి వెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది వారి యొక్క స్వలాభ పరీక్ష కోసం ఏదో వీడియోలు చేసుకుంటే యూట్యూబ్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కావాలని చిచ్చులు పెట్టి సహోదర భావంతో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య 40 సంవత్సరాలుగా ఏ గొడవ లేకుండా చక్కగా ఎవరి మతాన్ని వారు ఆచరిస్తున్నటువంటి మన రాజ్యాంగాన్ని లోబడి మరి ఎవరి మతాన్ని అలా ఆచరిస్తుంటే, నిన్న ఏదో మందిరంలో సౌండ్ సిస్టమ్ కూడా లేకుండా వాళ్ళకి నచ్చిన దైవాన్ని ఆరాధించుకోవచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగానికి లోబడి వారు కొంతమంది కలిసి ఒక చిన్న ఇంటిలో ఒక ప్రార్థన చేసుకుని ఉంటే మధ్యలో వచ్చి ఆరాధన డిస్టర్బ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద తిరగబడి బూతులు తిడుతూ మిమ్మల్ని లేకుండా చేస్తాం. ఏమండి, భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదా? భారతదేశంలో క్రైస్తవులు చూడలేదా? మేము యేసుప్రభుని ఆరాధించుకోకూడదా? ఏంటి మా మీద వివక్ష?